శ్రీ గురుభ్యో నమ గణాధ్యక్షాయ నమ. మామూలుగా మనం ప్రపంచంలో రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ట్రస్ట్లు, రకరకాల పూజా విధానాలు, విష్ణు భక్తులు విష్ణుని పూజించేవారు, లేదంటే కృష్ణుని పూజించేవాళ్ళు, శాక్తి ఉపాసనలు చేసేవాళ్ళు అని రకరకాలు ఉన్నాయి. అన్నీ సనాతన ధర్మానికి సంబంధించిన భాగాలే. అయితే దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా వరకు భక్తులు ఏమవుతుందంటే ఒక భ్రమలో పడిపోతున్నారు. ఒక్క విష్ణువుని పట్టుకొని వెళ్ళిపోవడమనో, ఒక శాక్తేయం అంటే దీనిలో ఏమవుతుందంటే ఒక్క విష్ణువుని పట్టుకొని వెళ్తే మోక్షం వస్తుంది, లేదంటే శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా షణ్మతాల్లో దేన్ని పట్టుకొని వెళ్ళినా మనం మోక్ష మార్గం చేరవచ్చు. అలానే పంచాయతన పూజా విధానం ఇలా. కాకపోతే ఒక చిన్న లోపం ఇక్కడ ఏం జరుగుతుందంటే, అది నడిపే గురువులు కానీ లేదంటే అక్కడ జరిగే చిన్న తప్పు ఏంటంటే, విష్ణువే దేవుడనో, శివుడు కాదనో, అమ్మే దేవుడనో, దేవతనో, లేదంటే మిగతాళ్ళు కాదు అని ఒకటి నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం క్లియర్గా ఒకటి చెప్పుకోవచ్చు, మాయలో పడిపోతున్నాం, మళ్ళీ జన్మకు కారణం. ఇది ఏమవుతుంది అంటే, శంకరాచార్య స్వామివారు చెప్పినట్టుగా అద్వైత సిద్ధాంతం, శంకరాచార్య స్వామివారు ప్రతిష్ఠించిన 4 పీఠాల నుంచి వెళ్తున్న ధర్మమే ధర్మం. అది కాకుండా అంటే అక్కడి నుంచి వచ్చిందైతే పర్వాలేదండి. శంకరాచార్య స్వామి వారిని గురువుగా నమ్మి, శివ కేశవులు ఇద్దరి మధ్యలో భేదం లేదని, అందరు దేవతా స్వరూపులు ఒకటేనని నమ్మి ముందుకెళ్తున్నవారు ఈ మాయలో పడరు. లేదంటే ఏమవుతుందంటే మళ్ళీ జన్మకు కారణం అవుతుంది. పురాణాల్లోనే చెప్పబడి ఉంది, హరివంశం ఇలాంటి వాటిల్లో ఏంటి అంటే, శివుడు విష్ణువు మధ్యలో సంభాషణ జరిగినప్పుడు ఇద్దరి మధ్యలో చూసేవాడు, ఇద్దరి మధ్యలో భేదం చూసేవాడు నరకానికి వెళ్తాడు అని. అంటే దీన్ని బట్టి అర్థం ఏమైంది, మనం ఇదే విషయం మనం అనంత పద్మనాభ స్వామి దగ్గర విగ్రహంలో కూడా చూడవచ్చు. ఎప్పుడైనా అనంత పద్మనాభ స్వామి విగ్రహంలో కింద శివుడిని అర్చిస్తున్నట్టుగా విష్ణువు యొక్క చెయ్యి కిందికి వెళ్తుంది. చూడ్డానికి నేను యోగ నిద్రలో ఉన్నట్టుగానో పడుకున్నట్టుగా కనబడతాను, కానీ నా దృష్టి ఎప్పుడు శివుడి మీదనే ఉంది, శివుడిని అర్చన చేస్తున్నాను అన్నట్టు కనబడుతుంది. అందుకనే మనం అందరం ఈ యొక్క మాయలో పడకుండా శంకర సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, అన్ని దేవతా స్వరూపాలు ఒకటే, విష్ణువు, బ్రహ్మ, శివుడు, అంబిక, సూర్యుడు, గణేశుడు, సుబ్రహ్మణ్యుడు అంతా ఒకటేని పూజ చేసుకుంటూ, మీరు ఏ ఇష్టదైవాన్ని పూజించినా విష్ణువుని పూజించుకోండి, కానీ శివుని నిందించద్దు, మిగతా దేవతని నిందించద్దు, అందరు సమానమే అనుకొని పూజ చేసుకుంటూ వెళ్తే, ఆ విధమైన భక్తిని డెవలప్ చేసుకుంటేనే మోక్షానికి మనం చేరగలుగుతాం.